బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ ఆరోపణలున్నాయి. కమిటీ ముందు ఆయన ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఒక మహిళ దాడి ఘటన నేపథ్యంలో అటు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని టీడీపీ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? నెక్స్ట్ యాక్షన్ ఏంటి టీడీపీది? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై ఇప్పటికే చాలా సీరియస్ అయింది. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా ఒక మహిళపై దురుసుగా ఆయన మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఆవిడ ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అది మరొక ముందే మరొక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. గోపాలపురంలో ఒక రోడ్డు వివాదం, అన్నదమ్ములకు సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ లో సీసీ రోడ్డు వేయటంతో అక్కడ ఆ సీసీ రోడ్డు వేసిన తర్వాత వాళ్ళకి ఆ రోడ్డు పంచాయతీకి అప్పచెప్పకుండానే ముందుగానే రోడ్డు వేయటం, ఆ తర్వాత వాళ్ళు ఆ రోడ్డుకి అడ్డంగా గంప వేయటంతో ఎమ్మెల్యే వద్దకు ఈ విషయం వెళ్లడంతో ఊటావుటున అక్కడికి చేరుకొని ఆ మహిళపై కొంత దురుసుగా మాట్లాడడం, ఎమ్మెల్యే మహిళ భర్తపై దురుసుగా మాట్లాడడంతో ఆ మహిళ అక్కడ మరోసారి ఆవిడ సూసైడ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే దీంట్లో ఈ విషయంపై గతంలో కూడా అధిష్టానం దగ్గరికి నాయకులు తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అదేవిధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు వద్దకు ఈ విషయం తెలియటంతో కొంత సీరియస్ అయ్యారు చంద్రబాబు. అయితే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో గత 6 నెలల నుండి ఆయన పనితీరు, అదేవిధంగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా ఇప్పటికే కేంద్ర టీడీపీ వర్గాలు ఇప్పటికే అయితే పూర్తిగా వివరణ కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్న శనివారం రోజే కొలికపూడిని కేంద్ర కార్యాలయానికి రమ్మని చెప్పడం జరిగింది. అయితే ఆయన వేరే పని ఉందని సోమవారం వస్తానని చెప్పడంతో సోమవారం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పుడు చేరుకునే అవకాశం ఉంది. అయితే కమిటీ ముందు హాజరయ్యే ముందు ఈ పూర్తి వివరణ చెప్పేందుకు పూర్తిగా ఒక ప్లానింగ్ ఏం చేశారు, అదే విధంగా ఎందువల్ల ఆ ప్రాబ్లం అలా అయ్యింది అనే కోణంలో కూడా పూర్తిగా ఎమ్మెల్యే చెప్పేందుకు పూర్తిగా దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన ముందస్తుగానే ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలను కూడా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ కేంద్ర కార్యాలయం నుండి అటువంటి చేయొద్దు, డైరెక్ట్ గా మీరు ఒక్కళ్లే రండి అని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు ఆయన కేంద్ర కార్యాలయానికి, టీడీపీ కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కూడా ఈ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా, దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఏమైనా రాజమర్యాదలు ఉంటాయా, లేదంటే నిష్పక్షపాతంగా ఉంటుందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి రాజమర్యాదలు లేకపోయినా కామన్ గా అక్కడికి వెళ్ళి ఆయన ఖచ్చితంగా 5 సభ్యులకు ఏం జరిగిందో అనేది వివరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీంట్లో ఆ వివరాలు కరెక్ట్ గా ఆయన చెప్పగలిగితే ఖచ్చితంగా కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గంలో ఖచ్చితంగా మరో 4 ఏళ్ల పాటు ఆయన 4.5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పని చేయాలి కాబట్టి
పూర్తి స్థాయిలో కొంత అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. మరో పక్కన ఆయన వ్యవహారశీలి అలానే ఉంటే మటుకి కొంత సీరియస్ గానే ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. మరో పక్కన సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ఒక ట్రోలింగ్ అయితే జరుగుతుంది. సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో విపరీతమైన తిరువూరు నియోజకవర్గంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరో పక్కన గతంలో కూడా ఆయన రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఒక గత 5 ఏళ్లు కూడా ఆయన చాలా వరకు పార్టీకి సంబంధించి పూర్తిగా ఆయన సేవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన ఆందోళన కూడా చేయడం జరిగింది. రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో అది చూసి ఆయనకి అక్కడ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా గతంలోనూ ఆయన చేసిన వ్యవహార శైలి ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న పరిస్థితుల్లో ఇవన్నీ గమనించి పూర్తిగా ఒక నివేదిక అయితే చంద్రబాబుకు ఈ రోజు కమిటీ ఇవ్వనుంది. 11 గంటలకి సుమారుగా ఆయన 11 గంటలకు కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత వివరణ అనంతరం ఆయన మాట తీరు, అదేవిధంగా ఆయన ఏం చెప్తారు, గత 6 నెలల నుండి చాలా వరకు ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒక వ్యతిరేక వర్గం, పాజిటివ్ వర్గం, 2 వర్గాలుగా చీలిపోయింది. ఎక్కడ చూసినా తిరువూరు నియోజకవర్గాల్లో 4 మండలాల్లో ముఖ్యంగా ఏకొండూరు మండలం, అదే విధంగా ఏకొండూరు మండలంలో పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా వరకు మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 11 గంటలకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు కాబట్టి పూర్తిగా అక్కడ ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.